హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పచ్చిమిరపకాయ పెరుగు తాలింపు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చిమిరపకాయ పెరుగు తాలింపు మనకు అన్నంలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పెరుగు తాలింపు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ పెరుగును వేసుకోవాలి. ఇప్పుడు పెరుగును తీసుకున్న గిన్నెలోనే 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు పెరుగును ఒకసారి కలుపుకోవాలి. ఈ పెరుగు తాలింపు చేసుకోవడానికి పుల్లటి పెరుగైనా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 5-6 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా బాగా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిట పెరుగు తీసుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు పచ్చిమిరపకాయలు కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ పెరుగు తాలింపులో మీకు పచ్చిమిరపకాయలు ఇంకొంచెం ఎక్కువగా కావాలనుకున్నా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత తాలింపులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తాలింపు అంతా పెరుగులో వేసుకొని కలుపుకోవాలి. తాలింపు అంతా పెరుగులో బాగా కలిసిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా పచ్చిమిరపకాయ పెరుగు తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పెరుగు తాలింపును అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పచ్చిమిరపకాయ పెరుగు తాలింపు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.